ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మిత్రులారా, గ్రామాల్లో రచ్చబండ తీర్పుల దగ్గర కర్ర విరగకుండా పాము చావకుండా న్యాయమా అన్యాయమా చూడకుండా ఇద్దరిని సంతృప్తిపరిచే పద్ధతి ఉంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అదే పద్ధతి పాటించినట్టున్నారు. ఆయన పదవీ కాలం చివరి రోజున ఆదివారం నాడు పదవీ విరమణ, నవంబర్ 23, నవంబర్ 22 శనివారం సుప్రీంకోర్టు ఉండదు, 21 శుక్రవారం నాడు ఆయన పదవీ విరమణ సన్మానాలు అభినందనలు సభ ఉంటుంది. కనుక గురువారమే చివరి రోజు. ఆయన ఇంతకుముందే మనం ఒక వీడియోలో చూస్తున్నాం. ట్రైబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్కు సంబంధించిన కేసులో ప్రభుత్వ న్యాయవాదుల మీద మొట్టికాయలు వేసి వాళ్ళు వాయిదా అడిగితే నేను పదవీ విరమణ అయిపోయినాక 24 తర్వాతకి వాయిదా వేయమంటారా అని కోప్పడ్డాడు. ఆ తీర్పు ఇవాళ గురువారం నాడు చెప్పారు. అట్లాగే దానితో పాటే సెప్టెంబర్ 11న వాదనలు ముగిసి రిజర్వ్ చేసిన తీర్పు కూడా ఇవాళ చెప్పారు. ఈ 2 తీర్పుల్లో ఒకటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒకటి ప్రభుత్వానికి అనుకూలంగా. న్యాయాల ప్రశ్న కాదు. మొదటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు ట్రైబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ 2021 చట్టంలో ఉన్న లొసుగుల గురించి సుప్రీంకోర్టులో 4 సంవత్సరాలుగా విచారణ జరుగుతున్నది. ఈ కేసు విచారణ గురించి గతంలో మనం ఒక వీడియో చేశాం. ఆ విచారణ క్రమంలో నవంబర్ 6న చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వం ఈ కేసులో నేను తీర్పు చెప్పడం ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నది, 3 సభ్యుల ధర్మాసనం ఈ విచారణ అంతా జరిపి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా 5 సభ్యుల ధర్మాసనం విస్తృత ధర్మాసనం కావాలని అడిగింది. వాయిదా అడుగుతున్నది. నవంబర్ 24న నేను పదవీ విరమణ చేసిన తర్వాత వాయిదా వేయమన్నట్టుగా ప్రవర్తిస్తున్నది అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏమైనా సరే ఇది తీర్పు రాయదలుచుకున్నాను, విచారణ జరుపుతాను అన్నారు. నవంబర్ 11న తుది విచారణ పూర్తయింది. గురువారం నాడు వెలువరించిన తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, మరొక న్యాయమూర్తి జస్టిస్ కేవి చంద్రన్ ట్రైబ్యునల్ రిఫార్మ్స్ యాక్ట్ 2021 అని ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని కొట్టివేశారు. ఇది కేవలం అంతకుముందు ప్రభుత్వమే తెచ్చిన ట్రైబ్యునల్ రిఫార్మ్స్ ఆర్డినెన్స్కు ముక్కగా యథాతథంగా ఉన్నదని, ఏ మార్పులు లేవని, ఆ ఆర్డినెన్స్ను అంతకుముందే 2021 జూలైలో కోర్టు కొట్టివేసిన తర్వాత అదే ఆర్డినెన్స్ను అవే పదాలతో చట్టంగా చేశారు. ఇది చెల్లదు. ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయడానికి అనేక రకాల ట్రైబ్యునల్స్లు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆ ట్రైబ్యునల్స్లో ఎవరిని సభ్యులుగా తీసుకోవాలి, ఆ సభ్యులు తీసుకోవడానికి అర్హత ఏమిటి, వారి నియామక ప్రక్రియ ఏమిటి, వారు ఎంతకాలం పదవిలో ఉంటారు, వారిని మళ్ళీ పదవిలో నియమించవచ్చునా లేదా, ఇటువంటి అనేక అంశాలను చర్చించిన చట్టం అది. ఆ చట్టంలో ప్రభుత్వం అక్రమానికి పాల్పడింది. మొదట తనకిష్టమైన సంస్కరణలు చేయడానికి ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. ఆ ఆర్డినెన్స్ చెల్లదు అని న్యాయస్థానం ప్రకటించిన తర్వాత కూడా మళ్ళీ అదే చట్టంగా తెచ్చింది. ఇది చెల్లదు అన్నారు. ఒక రకంగా ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు. చట్టబద్ధమైన తీర్పు, రాజ్యాంగబద్ధమైన తీర్పు. ప్రభుత్వాలు తమ అధికారాలను దుర్వినియోగం చేసినప్పుడు తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది, న్యాయ వ్యవస్థ సమీక్షించవలసి ఉంటుంది. అటువంటి సమీక్ష తీర్పు ఇది. అదే సందర్భంలో అంతకన్నా తీవ్రమైన భవిష్యత్ పరిణామాలకు దారితీసే, అసలు దేశంలో సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేసే మరొక పరిణామం ఉంది. ఈ పరిణామం మీద కూడా ఇవాళనే తీర్పిచ్చారు. ఈ తీర్పు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చింది. ఈ కేసు గురించి కూడా మనం ఇదివరకు గతంలో వీడియో చేస్తున్నాం. ఈ కేసు గవర్నర్ల అధికారానికి సంబంధించింది, రాష్ట్రపతి అధికారాలకు సంబంధించింది. దీనికి కొంచెం చరిత్రలోకి వెళ్ళాలి. మామూలుగా గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తన పార్టీకి చెందిన వారిని, పునరావాసం కల్పించదలుచుకున్న వారిని అక్కడ పెట్టి రాజ్ భవన్ల ద్వారా రాజకీయాలు నడుపుతుంది. ఇది కాంగ్రెస్ పాలనలోనూ జరిగింది, జనతా పార్టీ పాలనలోనూ జరిగింది, యునైటెడ్ ఫ్రంట్ పాలనలోనూ జరిగింది, భారతీయ జనతా పార్టీ పాలనలో, ఎన్డీఏ పాలనలో మరింత ఎక్కువగా జరుగుతుంది. గవర్నర్లు అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వ కీలు బొమ్మలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద
ఒత్తిడి తేవడానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేధించడానికి పావులుగా ఉపయోగపడుతున్నారు. అసలు గవర్నర్ వ్యవస్థ ఉండాలా ఉండకూడదా అని కూడా చాలా చర్చ జరిగింది. తాజాగా ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివాదం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులకు తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ ఆర్ఎన్ రవి అడుగడుగున అడ్డు తగులుతున్నాడు. 10 బిల్లులు ఎన్నికైన శాసనసభ చర్చించి ఆమోదించి గవర్నర్కు పంపిన బిల్లులు ఆయన ఆమోదించలేదు. గవర్నర్ సాధారణంగా శాసనసభ ఆమోదించిన బిల్లుకు అనుమతి తెలపాలి, లేదా అనుమతి తెలపదలుచుకోకపోతే తిప్పి పంపాలి, లేదా రాష్ట్రపతి అభిప్రాయం కోసం పంపాలి. ఈ 3 రకాల చర్యలు తప్ప మరొక చర్య చేయడానికి వీల్లేదు. కానీ గవర్నర్ అనుమతి ఇవ్వకుండా, తిప్పి పంపకుండా అట్లా తన దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు. చివరికి సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రపతికి పంపాడు. ఈ 10 బిల్లులు ఎన్నికైన శాసనసభ చర్చించి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నాడు, దీని మీద మీరు చర్య తీసుకోవాల్సింది అని, న్యాయ వ్యవస్థ జోక్యం అవసరం అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఏప్రిల్ 8న జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు గురించి కూడా మనం వీడియో చేశాం. ఆ తీర్పులో గవర్నర్ తప్పనిసరిగా నిర్ణీత వ్యవధిలో తన సమ్మతి కానీ అసమ్మతి కానీ తెలపాలి. నిర్ణీత వ్యవధిలో తెలపకపోతే ఆ బిల్లులు ఆమోదించినట్టే అనుకోవాలి, డీమ్డ్ కన్సెంట్ అని ఈ 2 న్యాయమూర్తుల ద్విసభ్య ధర్మాసనం ప్రకటించిన ఇది ఏప్రిల్ 8న తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఒక నెల రోజులకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 13 ప్రశ్నలతో ఒక లేఖ పంపారు. సుప్రీంకోర్టుకు గవర్నర్ అధికారాలలో జోక్యం చేసుకునే అవకాశం ఉందా? రాష్ట్రపతి అధికారాలలో జోక్యం చేసుకునే అవకాశం ఉందా? గవర్నర్ మీద, రాష్ట్రపతి మీద కాల పరిమితి విధించే అధికారం సుప్రీంకోర్టుకుందా? ఒకవేళ సుప్రీంకోర్టు అటువంటి పని చేస్తే ప్రజాస్వామిక వ్యవస్థలో సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటారు, అధికారాల విభజన, శాసన నిర్మాణ వ్యవస్థలకు ఉండే అధికారం, శాసనాల అమలు వ్యవస్థలకు ఉండే అధికారం, న్యాయ వ్యవస్థలకు ఉండే అధికారం, ఈ 3 మధ్య విభజన ఉంది. ఈ విభజనను అధిగమించి శాసనసభ అధికారాలలోకి న్యాయ వ్యవస్థ చొరబడుతున్నట్టు కాదా లాంటి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నల మీద విచారణ జరిగింది, వాదనలు జరిగాయి. ఈ వాదనల క్రమంలో సెప్టెంబర్ 11న తీర్పు రిజర్వ్ చేశారు. ఆ తీర్పు కూడా ఇవాళ ఆయన చివరి రోజున ప్రకటించారు. ఇది అత్యంత విచారకరమైన తీర్పు. ఒక బీజేపీనా, ఒక కాంగ్రెస్ అని కాదు, రాజకీయ పార్టీల వ్యవహారం కాదు. గవర్నర్లకు, రాష్ట్రపతికి మితిమీరిన అధికారాలను, సర్వం సహాధికారాలను, రాచరికంలో చక్రవర్తులకు, రాజులకు ఉండే అధికారాలను రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు ఈ తీర్పులో అనుమతించింది. ఈ తీర్పులో 10 అంశాలు వాళ్ళు చెప్పారు. ఒకవేళ గవర్నర్ ఒక బిల్లును ఆపినట్టయితే దాన్ని శాసనసభకు పంపాలి అని అన్నారు. కానీ ఎంతకాలంలో పంపాలో రాజ్యాంగంలో లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని రాజ్యాంగంలో ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు, రాజ్యాంగాన్ని రక్షించవలసిన సుప్రీంకోర్టు, రాజ్యాంగానికి వ్యాఖ్యానం చెప్పవలసిన సుప్రీంకోర్టు, రాజ్యాంగాన్ని విస్తృతం చేయవలసిన సుప్రీంకోర్టు ఇప్పటికీ కూడా ఎంత కాల వ్యవధి అని చెప్పలేదు. గవర్నర్ ఒకవేళ మంత్రివర్గ సలహాతో ఒక బిల్లు మీద సమ్మతి తెలుపొచ్చునా లేదా అనేది రాజ్యాంగంలోని అధికరణం 200 ప్రకారం ఆయనకే సంపూర్ణ అధికారం ఉంది. మంత్రివర్గం అనుకూలంగా సలహా ఇచ్చినా, ప్రతికూలంగా సలహా ఇచ్చినా ఆయన తన నిర్ణయమే తాను తీసుకోవచ్చు. ఈ మాటలతో పాటు చాలా విచారకరమైన మాట సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది. డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్ బై ద గవర్నర్ అండర్ ఆర్టికల్ 200 ఈజ్ నాట్ జస్టిసైయబుల్. గవర్నర్ అధికరణం 200 కింద ఏ అధికారాలను అనుభవిస్తున్నారో వాటిలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అంటే ఇది నిరంకుశాధికారం. ఇది ప్రజాప్రభుత్వమా? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరికైనా ప్రశ్నాతీత అధికారం ఉంటుందా? ఎన్నికైన శాసనసభ్యులకు కూడా ప్రశ్నించే అధికారం లేకపోతే, ప్రజాప్రతినిధులకు కూడా ప్రశ్నించే అధికారం లేకపోతే, న్యాయ సమీక్ష చేసే అధికారం ఉన్న న్యాయ వ్యవస్థకు కూడా ప్రశ్నించే అధికారం లేకపోతే వాళ్ళు మధ్యయుగాల రాచరిక ప్రభువులుగా మారిపోతారు. లేదా కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఒక పార్టీ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టదలుచుకున్న, ఇబ్బంది పెట్టదలుచుకున్న కేంద్ర ప్రభుత్వం చేతిలో పావు అయిన గవర్నర్ ఇష్టారాజ్యం నడుస్తుంది.
అంటే సమాఖ్య స్వభావం ధ్వంసమైపోతుంది. ఇది ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. అట్లాగే ఇదే మాట రాష్ట్రపతి విషయంలో కూడా చెప్పారు. ప్రెసిడెంట్స్ యాక్షన్ అండర్ ఆర్టికల్ 201 ఈజ్ నాట్ జస్టిసైబుల్. రాష్ట్రపతిని, గవర్నర్ను, ఈ రెండు పదవులను నిరంకుశ పదవులుగా సుప్రీంకోర్టు తీర్పు మార్చివేస్తూ ఉన్నది. అది మాత్రమే కాదు, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు తన మీద తానే ఆంక్షలు విధించుకున్నది. సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి. సుప్రీంకోర్టు కూడా నిరంకుశాధికారం వహించడానికి వీల్లేదు. సుప్రీంకోర్టుకు కూడా అందరి మీద ప్రశ్నాతీత అధికారం లేదు. రాజ్యాంగం ఒక గణతంత్ర రాజ్యాన్ని, ఒక ప్రజాస్వామిక రాజ్యాన్ని, సమాన న్యాయం ఇచ్చే, సామాజిక న్యాయం ఇచ్చే రాజ్యాన్ని ప్రతిపాదించింది. ప్రవేశికలో కానీ, ప్రాథమిక హక్కులలో కానీ, ఆదేశిక సూత్రాలలో కానీ మొత్తంగా రాజ్యాంగంలో జాతీయోద్యమ విలువల స్వభావం పొందుపరచబడి ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నానని చెప్తూ రాజ్యాంగంలోని 2 అధికరణాలను ఉటంకిస్తూ రాష్ట్రపతిని, గవర్నర్ను రాజులుగా మార్చేసింది. ప్రశ్నాతీత నిరంకుశ ప్రభువులుగా మార్చేసింది. ఇది ఇవాళ ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చాలా మేలు చేస్తుంది. ఉన్న రాష్ట్రాలలో, కొన్ని రాష్ట్రాలలోనే భిన్నమైన పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. భిన్నమైన పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ పదవిలో తమ పార్టీ మనిషిని నియమిస్తే ఆ ప్రభుత్వాలు పనిచేయలేని స్థితి వస్తుంది. ఆ ప్రభుత్వాల ప్రజాస్వామిక అధికారం ధ్వంసమైపోతుంది. సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 2 అధికరణాలను ఉటంకిస్తూనే రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని ధ్వంసం చేస్తూ ఉన్నది. జస్టిస్ బిఆర్ గవాయ్ వెళ్ళిపోయే రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తీర్పు, ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రభుత్వానికి మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రాబోయే పార్టీకి, ఇవాళ ఉన్న పార్టీ ఒకటి కావచ్చు, రేపు ఇంకొక పార్టీ రావచ్చు, ఏ పార్టీ వచ్చినా వాళ్ళు తమ గవర్నర్లను నియమిస్తే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయలేని స్థితి వస్తుంది. బిల్లులు తయారు చేసే స్థితి ఉండదు. బిల్లులకు ఆమోదం దొరకదు. ఆమోదం ఎందుకు ఇవ్వలేదు అని అడిగే అవకాశం ఉండదు. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామిక లౌకిక గణతంత్ర రాజ్యం నుంచి క్రమక్రమంగా మధ్యయుగాల రాచరిక నిరంకుశ ప్రభుత్వాల రోజులలోకి పోబోతున్నదా?